హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి లోకా రాసిన సువార్త 22వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినము ప్రభు బల్లలోనికి వచ్చిన మనము, ప్రభు బల్లారాధనలో ఏకీవిస్తున్న మనము చాలా మంది ప్రభు యొక్క బల్ల విషయంలో అనేకమైనటువంటి అనాలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో దేవుని సేవకులు బల్లనిస్తున్నారు, ఏదో మనం తీసుకుంటున్నాం, మనం వెళ్ళిపోతున్నాం, మామూలుగా సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశం కలిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు వల్ల అది మనం అనుకున్నంత సింపుల్గా మనకు వచ్చింది కాదు. దాని కొరకు ప్రభు పరలోక మహిమను విడిచి లోకానికి వచ్చి నీ కొరకు తన విలువైన యవన రక్తమును చిందించి, రక్తమును దారిగా పోసి తన ప్రాణాన్ని అర్పించి తన శరీరమనే తన రక్తమనే నీకు ఆహారముగా ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకు తీసుకోవాలండి ప్రభు శరీరమును, ఈ ప్రభు రక్తమును ఎందుకు తీసుకోవాలంటే, దేవుని యొక్క వాక్యములు యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 49వ వచనములో నుండి చదివితే రాయబడిన మాట ఏంటంటే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయారు, మీరు ఇది తిన్నవాడు చావకుండానట్లు. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు శరీరము, ఎందుకు ప్రభు రక్తం తీసుకోవాలంటండి? అది ఎవరైతే తింటారో, ఎవరైతే ఆ ప్రభు శరీరమును రక్తమును తీసుకుంటారో వారికి ఏమి లేదు, చావు లేదు. ఏ చావు అంటే శరీర సంబంధమైన చావు కాదు, కానీ ఆత్మ సంబంధమైన చావు లేదు. అంటే రెండవ మరణము లేదు. అనగా ఈ శరీరము తినని వాడి, రక్తము త్రాగిన వాడికి పరలోకములో చోటు లేదు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటారంటే మహిమ శరీరం లేదు కనుక ప్రియులారా, సాతాను తన దోతల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నరకములో ఉంటారు. ఎవరైతే ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తీసుకుంటారో వారు మాత్రమే ప్రభుతో పాటు సదాకాలము జీవించే స్థలంలో ఉంటారు. కనుక బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, యేసయ్య అంటాడు, ఇది నా రక్తము వలనైనా కొత్త నిబంధన. ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధన ఉంది, వాళ్ళకి ఏంటంటే శుద్ధీకరణ, వాళ్ళను సున్నతి చేసుకోవాలి వాళ్ళు. కానీ ఇశ్రాయేలు ప్రజలు శరీరానికి సున్నతినిచ్చారు, మనకైతే ఆత్మకు సున్నతి జరగాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మను సున్నతి చేయడానికి, ఈ మట్టి శరీరమును మహిమ శరీరంగా మార్చడానికి మహిమా స్వరూపైన దేవుడు మానవ లోకానికి వచ్చి మన పాప భారము, మన వ్యాధి భారం, మన శిక్ష భారమును మనకు బదులుగా ఆయన భరించి, మనకు బదులుగా ఆయన మరణించి, చావును చంపి సమాధులు బంధించి 3వ దినమున తిరిగి లేచి నా శరీరము నా రక్తమును త్రాగిన వాడు నీ నుండి స్థలములో మీరు ఉండినట్లుగా నాకు ఎలాగ చావు లేదో మీకు కూడా మరణము లేదు అని ప్రభు చెప్పారు. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నా తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారు, కానీ వారు చనిపోయారు. కానీ యేసయ్య అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు ఏమవుతాడంటండి? నిత్య జీవము గలవాడు. తర్వాత చదవండి, దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించాలంటే ఏం చేయాలంటండి? ఈ ఆహారమును మనము భుజించాలి. శరీరానికి కావలసిన ఆహారము ప్రతిరోజు 3 పూట్ల పెడతాం, కానీ నీలో ఉన్న ఆత్మకు ఆహారము, నిత్య జీవం అనేటువంటి ఆహారము, ప్రియులారా వాక్యం అనే ఆహారం పెట్టాలి. రెండోది ప్రభు యొక్క శరీరమును, రక్తమును దానికి మనం అందించాలి. అందుకని ఈ ఆహారం తిన్నవాడంట ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? జీవిస్తాడు. నువ్వు జీవించాలంటే, పరలోకంలో యుగయుగాలు ఉండాలంటే, ప్రభుతో పాటు సదాకాలంలో ఉండాలంటే ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము పానము చేసేవారిగా, తీసుకునే వారిగా మనము ఉండాలి. ప్రియులారా, చాలా మంది ప్రభు యొక్క శరీరం విషయంలో, ఆ రక్త విషయంలో, ప్రభు యొక్క బలలో పాల్పంచుకోవడానికి చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వారు భోజనం చేయుచుండగా
ఆయన ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే దేవుడు అంటాడు వారు ఏమి పోగొట్టుకుంటున్నారంటే ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించిన తర్వాత ఏం చేశాడంటే ఆయన వారికి ఇచ్చాడు. అంటే ఏ పాత్రలో ఉంది మనం పోగొట్టుకుంటున్నాం? ఆశీర్వాదం అనే పాత్రలోనిది పొందకుండా నాకు ఆశీర్వాదం ఉందంటే ఈ నెల వద్దులే, మళ్ళీ నెల తీసుకుంటాం, మరల వారం తీసుకుంటాం, తర్వాత తీసుకుంటామని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. గుర్తుపెట్టుకో. ఎందుకు తీసుకుంటున్నామంటే ఒకటి నిత్య జీవం పొందడానికి, నిత్యము బ్రతకడానికి, నిత్య నరకం లేకుండా తప్పించబడడానికి, ప్రభుతో పాటు సదాకాలం యుగ యుగాలు ఆయనతో జీవించడానికి తీసుకుంటున్నాం. రెండోది దేనికి మనం తీసుకుంటున్నామంటే ఆశీర్వాదమును పొందడానికి మనము తీసుకుంటున్నాం. ఆశీర్వాదం అవసరం లేదండి, నాకు ఆశీర్వాదం వద్దనుకుంటే నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. ఆశీర్వాదం పొందుకోవాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి, భూలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? ప్రభు బల్లలో మనము పాలు పంచుకునే వారిగా ఉండాలి. ఎవరైనా నాకు వద్దండి, నెల వద్దండి, లేకపోతే వారం వద్దండి, మళ్ళీ తర్వాత ఎప్పుడో నాకు కాలేజీ తర్వాత తీరుబడైన తర్వాత నేను తీసుకుంటానంటే ప్రభు అన్నాడు వారి చేతులారా వాళ్ళు ఏముందనుకున్నారంటే ఆశీర్వాదమును వద్దనుకున్నారు. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు యుగ యుగాలు జీవించాలంటే, మరణము లేని లోకంలోనే ఉండాలంటే ప్రభు యొక్క శరీరమును మనం తీసుకునే వారిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 11లో అంటాడు ఏమనంటే, ఎవడైనను దీన్ని ఎలా తీసుకోకూడదంట? అజాగ్రత్తగా దీనిని తీసుకొనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ఈ 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. 23 ఎవరి వలన పొందుతాడంట? మనం తీసుకునేటప్పుడు దాన్ని ఎవరి వలన పొంది ఎవరి వలన వస్తుంది? అది ప్రభు వలనే వస్తుంది. ప్రభు రాకముందు ఈ యొక్క బల్ల మనకి లేదు. ప్రభు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి సిద్ధించేసి అది అపోస్తలుకి ఇచ్చి అపోస్తల ద్వారా తన సేవకులందరికీ ఇచ్చారు. అందుకనే పౌలు గారు అంటారు, నేను ఎవరు అనుకుంటాను? నా సొంతంగాను, నేను సొంతంగా చేసుకొచ్చింది కాదు, సొంతంగా తీసుకొచ్చింది కాదు, ఇది ప్రభు వలన నేను పొందితిని. అది ప్రభు నీకు ఇస్తున్నాడు. ప్రభు వలన పొందాము. ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచన కలిగి భయముతోనూ భక్తితోనూ దానిని మనము తీసుకోవాలి. భయం లేకుండా, భక్తి లేకుండా, అనాలోచనగాను అజాగ్రత్తగాను నువ్వు తీసుకుంటే దేవుడు అన్నాడు నీకు శిక్ష కలిగిద్ది కానీ మేలు కలగదంట. దేవునికి స్తోత్రం. ఏం కలిగిద్ది? శిక్ష కలిగిద్ది తప్ప మేలు ఎంత మాత్రమును కలగదు. చాలా మంది అజాగ్రత్తగాను అనాలోచనగాను తీసుకుంటారు. పౌలు గారు అంటాడు మనల్ని మనమే పరిశీలన చేసుకుని ఆ బల్లలో మనము ఏం చేయాలంట? పాలు పంచుకోవాలి. అంటే బల్లలో మనం తీసుకునేటప్పుడు దాన్ని తీసుకోవడానికి మనం యోగ్యులమేనా? మన తలంపులు, మన క్రియలు, మన జీవితం పరిశుద్ధంగానే ఉందా, పవిత్రంగానే ఉన్నామా? లేక మనలో మార్పు లేకుండా, మనలో పరిశుద్ధత లేకుండా, మనలో యథార్థత లేకుండా, మనం దేవునికి ఇష్టమైన నడక ప్రవర్తన లేకుండా ఇంకను తాగుతూ, ఇంకను వ్యభిచారం చేస్తూ, ఇంకను దొంగతనాలు చేస్తూ, ఇంకను అబద్ధాలు ఆడుతూ, ఇంకను మాంత్రిక విద్యలు చేస్తూ, ఇంకను పాపములో పాలు పంచుకుంటూ, లోకానుసారంగా తిరుగుతూ ఒకవేళ ప్రభు బలలో పాలు పంచుకుంటారంటున్నాడు, వారికి శిక్ష కలిగింది తప్ప మేలు మాత్రమును కలగదు. నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు పరిశీలన చేసుకో. మేలు పొందడానికి తీసుకున్నావా, శిక్ష పొందడానికి తీసుకున్నావా? పరలోకం వెళ్దామని తీసుకున్నావా? నాకు పరలోకం ఎలా ఉన్నా మనుషుల దగ్గర నలుగురితో పాటు తీసుకుని ఆ తర్వాత చూద్దామంటే నరకం తప్ప మరి దేనికి నువ్వు వెళ్ళవు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క శరీర విషయంలో, రక్త విషయంలోనంట ఆయన ఎంత మాత్రము నిర్దోషులుగా ఎంచాడంటే, ఎలా ఎంచుతాడో తెలుసా? దోషులుగానే ఎంచుతాడు, అపరాధులుగానే ఎంచుతాడు. ఎందుకో తెలుసా? ఆయన తన ప్రాణముని దానమును చేసి ప్రియుల శిక్షను అనుభవించి మన కొరకు ఆయన ఈ యొక్క శరీరమును, రక్తమును ఇచ్చారు. మన తల్లిదండ్రులు ఏమన్నా ఇస్తారంటే ఆస్తిని ఇస్తారు. ఇస్తే ఆస్తిని ఇస్తారు, లేదంటే అప్పులు ఇస్తారు, ఏదైనా సమస్యలు ఇస్తారు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు నీకు ఏమిచ్చాడో తెలుసా? తన శరీరమును, తన రక్తమును, తన ప్రాణముని నీ కొరకు దారపోసిన దేవుడు. తన శరీరమును, తన రక్తమును, తన ప్రాణమును దారపోసి నీకు ఉచితంగా ఆయన ఇస్తే దాన్ని నువ్వు అనాలోచనగాను, అయోగ్యముగాను ఒకవేళ తీసుకుంటూ ఉంటాయనంటున్నాడు.
వారిని ఎంత మాత్రమును కూడా నేను అపరాధులుగా ఎంచను, ప్రియులారా దోషులుగానే ఎంచుతాను. ఎందుకో తెలుసా? అది ప్రభు వలన పొందినది, ప్రభు తన ప్రాణత్యాగం చేస్తే ఇచ్చినది కనుక అయోగ్యముగా ఒకవేళ నువ్వు పాలు పంచుకునే వ్యక్తిగా కనుకుంటే ఒక రోజున అంటున్నాడు ప్రభు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం, 10 మంది కన్యకలు బయలుదేరారు. ఎంతమంది అంటే వీళ్ళు? 10 మంది. అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. ప్రియులారా, బుద్ధి కలిగిన వారు తమ సిద్ధులతో నూనె తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. కానీ బుద్ధి లేని వారికి ఏం చేయబడిందంటే కలిపి వేయబడి తోసివేయబడ్డారు. గమనించాలి, ఇక్కడ 10 మంది కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కన్నికలే. వారిలో ఏ తప్పు చేసిన వాళ్ళు కాదు, ఏ పొరపాటు చేసిన వాళ్ళు కాదు, ఏ శరీర క్రియలకు వారు అమ్ముడైన వాళ్ళు కాదు, ఏ శరీర సంబంధమైన పాపంలో పడిపోయిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళకి ఏం లేదంట? బుద్ధి లేదు, అంటే సిద్ధపాటు లేదు. దేవుని బలలో పాల్పంచుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు ఆరాధన ఉండాలి. ఆయన మన కొరకు త్యాగం చేశాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రోజు నేను ఖచ్చితంగా దేవుని కొరకు ఈ లోక సంబంధమైన ప్రయాసం నేను విడిచిపెట్టి ప్రభు కోసం నేను బ్రతకాలి, ప్రభు కోసం నేను వెళ్ళాలనేటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి జ్ఞానము లేదు. అంటే చాలా మంది ప్రభువుని వెంబడిస్తూ ఉండొచ్చు, చాలా మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉండొచ్చు. అని అంటున్నాడు, వారి బుద్ధి కలిగిన వారా బుద్ధి లేని వారా? నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించు, ఎంత యథార్థంగా జీవించు, ఎంత నమ్మకంగా జీవించు, ఎంత ప్రార్థన అయినా చెయ్యి, కానీ నీలో బుద్ధి అనేటువంటిది లేకపోతే, సిద్ధపాటు అనే మనసు లేకపోతే, ప్రియులారా సిద్ధపాటు అనే నూనె నీ దగ్గర లేకపోతే, నిత్యము ప్రభు కొరకు వెలిగించబడిన ఆత్మ సంబంధమైన ఆత్మ తైలం నీలో లేకపోతే, ఆ సిద్ధపాటు లేకపోతే ఒక రోజున ప్రభు మనలను గెంటి వేస్తాడు, తోసివేస్తాడు. అందుకని అన్నాడు, నేను అపరాధులుగా వారిని ఎంత మాత్రమని అంటాను. అందుకనే మీలో అనేకులు బలహీనులను రోగులు అవుతున్నారు, చాలా మంది నిద్రిస్తున్నారంట. వారి కాలం రాకముందు ఏమైపోతున్నారు? నిద్రిస్తున్నారు. ఎందుకు అంటే ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును ప్రియులారా వారి ఇష్టానుసారంగా తీసుకున్నారు, ఇచ్చలవిడిగా తీసుకున్నారు. పాపం మాత్రలేదు, వాళ్ళలో పాలు పంచుకున్నారు. అక్రమం మాత్రలేదు, వాళ్ళలో పాలు పంచుకున్నారు. పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రభు శరీరంలో ప్రతి నెల దానిలో పాలు పంచుకోవడం వల్ల దేవుడు అన్నాడు, వారికి శిక్ష కలుగుతుంది కానీ వారికి ఎంత మాత్రమే కూడా మేలు కలగటం లేదు. కనుక నీవు బలలో పాలు పంచుకునేటప్పుడు 1-10 సార్లు చెప్తున్నాను, నిన్ను నీవేం చేయాలో తెలుసా? పరిశీలన చేసుకుని నీ పాపమును శాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుని నువ్వు భయముతో భక్తితో ఆ బలలో ఒకవేళ పాలు పంచుకుంటే అది నీకు ఆశీర్వాదమే కాదు, నీకు మరణము లేకుండా నిత్య జీవంలోనికి నిన్ను నడిపిస్తుంది. నిత్య జీవం పొందుకోవాలంటే, నిత్య రాజ్యంలోనే ఉండాలంటే, అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నట్టు మాట ఏంటో తెలుసా? అంత్య దినమును నేను వారిని లేపుతాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటండి? ఎవరైతే బల్లలో పాలు పంచుకుంటారో, ఎవరైతే ప్రభు బల్లను తీసుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఒకవేళ మనం చనిపోవచ్చు, ప్రభు రాకడ ఆలస్యం అవ్వచ్చు, మనం సమాధి కార్యక్రమాలు జరిగిపోవచ్చు, ఇవన్నీ అయిపోవచ్చు. అయితే అంత్య దినములు అంటే ప్రభు కడబోర శబ్దం ఊదినప్పుడు, దేవదూతలతో ఆయన వచ్చినప్పుడు ఆయనంట ఎవరిని లేపుతాడంటే, ఎవరైతే ప్రభు రక్తమును, ప్రభు యొక్క శరీరమును తీసుకుని ఉన్నారో వారికి ఈ స్వరము వినబడుతుంది. దేవదూతల ఊదిన బోర స్వరం వినబడి వారు లేస్తారంట. వారు లేవాలంటే వారికి శరీరము కావాలి. ఆ మహిమ శరీరము కావాలంటే నువ్వు శరీరంతో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఆయన శరీరాన్ని తీసుకుంటే ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆ శరీరం నేను ఏం చేస్తానంటే నిన్ను లేపుతాది. ఆ శరీరం లేకపోతే నువ్వు లేపబడవు. అంటే నువ్వు విడవబడిన గుంపులో మాత్రమే ఉంటావు, విడిచిపెట్టబడిన వ్యక్తిగా మాత్రమే నీకు ఉంటావు. నువ్వు లేపబడాలంటే ఏముండాలి? ఆయన శరీరము, ఆయన రక్తమును నీవు తీసుకున్నప్పుడు, ఆయన అంత్య దినములలో ఆయన కడబోర శబ్దం ఊదినప్పుడు ఎవరైతే ఆ శరీరములో, ఆ రక్తములో మరి విడవకుండా పాలు పంచుకుంటారో వారికి మాత్రమే లేచే అధికారము ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎన్ని రోజులు ఉపవాసమైన ఉండు, ఎంతగైనా ప్రభుని ఆరాధించు, కానీ ఆ బల్లలో కనుక నువ్వు పాలు పంచుకోలేకపోతే నీకు లేచేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కనుక ఆ బలలో పాలు పంచుకునేటప్పుడు కూడా చాలా భయంతో, భక్తితో ప్రభు చేసిన శిలువ త్యాగం జ్ఞాపకం చేసుకుని
మన పాపాలను కడుక్కుని పరిశుద్ధమైన జీవితంతో మాత్రమే ఆ బలలో చేపెట్టాలి. ఒకవేళ మనలో ఇస్కరియోతు యోధాలాగా ఇంకా స్వార్థమో ద్వేషమో లేక ఇంకా పాపి ఆలోచనతో ఒకవేళ తీసుకుంటే, ఇస్కరియోతు యోధ చూడండి, పక్కన యేసయ్యను బేరం పెట్టాడు, 30 వెండి నాణ్యాలకు బేరం పెట్టాడు. ఇక్కడికి వచ్చాడు, ఏమి ఎరగనట్లుగా ఆ బలలో పాలు పంచుకున్నాడు. చాలా మంది పక్కన పాపం చేయడానికి అన్ని ఇష్టపడతారు, తాగడానికి ఇష్టపడతారు, విచారానికి ఇష్టపడతారు. వాళ్ళు పాపిష్టి కార్యాలు, పాపిష్టి సాంగత్యం, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి ఉద్దేశాలు ఏది వదిలిపెట్టారు. ఆ పాపిష్టి జీవితం, ఆ వ్యభిచార జీవితం, ఆ తాగుబోతు జీవితం, ఆ తిరిగిబోతు జీవితం, ఆ చుట్టాల జీవితం, ఆ యొక్క చెడ్డ పానిపరాకుల జీవితం, ఆ జీవితాన్ని అలాగే పెడతారు. ఆ బల్లలో తీసుకునేటప్పుడు మాత్రం శుభ్రంగా తానం చేసి వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించున్నానని ఇస్కరియోతు యోధాలాగా ఏమీ తెలవని వాళ్ళగా మరలా ఆ బల్లలో పాలు పంచుకుంటారు. అది అంటున్నాడు, వారికి మేలు కలగదు, వారికి కీడు మాత్రమే కలిగింది. ఎందుకో తెలుసా? మార్పు లేని జీవితంతో, మారు మనసు పొందని జీవితంతో, మారు మనసు పొందని బ్రతుకుతో కనుక ఒకవేళ మనం బలలో పాలు పంచుకుంటే, నేను పరలో నిత్య జీవిస్తానన్నాడు కదండి. అంటే ఆయన అంటాడు, నిత్య నరకమే నీకు ఇస్తాను. ఎందుకంటే దాన్ని ఎవరో కూడా అపవిత్రముగా దాన్ని ఎవరో కూడా ఏం చేయకూడదు, దాన్ని తీసుకొనకూడదు. అపవిత్రమైన తలంపులతో, ఆలోచనలతో, ఉద్దేశాలతో, పాపిష్టి కార్యాలు ఇంకా చేస్తాను, ఇంకా నేను పాపంలో ఉంటాను, పర్వాలేదు, నేను బలం తీసుకుంటాను, దేవుడు నన్ను క్షమిస్తాడులే అనేటువంటి చాలా మంది ఉద్దేశం ఏంటంటే, దేవుడు నమ్ముకున్నాం కాబట్టి దేవుడు ఎంత ఘోరమైన పాపాన్ని క్షమిస్తాడు కాబట్టి మన విచార సంబంధమైన క్రియలు, పాపిష్టి జీవితం, పాపిష్టి ఆలోచనలు అలా సాగిద్దాం. ఇలా వచ్చి ప్రతి నెల బల తీసుకుందాం, ప్రతి ఆదివారం ఆరాధనలో ఉందాం. దేవుడికి అంతా తెలుసు, నిజమే, అంతా దేవుడికి తెలుసు. మన పాపిష్టి జీవితం అంతా తెలుసు. ఒక రోజున ఖచ్చితంగా దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీర్పును తీరుస్తాడు. దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? వాక్యం తెలవక ముందు, దేవుడి దగ్గరికి రాకముందు, యేసయ్యను ఎరగక ముందు, సత్యమేంటో తెలియక ముందు నీవు ఇష్టానుసారంగా జీవించిన దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుని తెలుసుకుని బాప్తిసం పొంది మందిరానికి వస్తుంది, వాక్యాన్ని తెలుసుంది, ఎంతో మంది అభిషేకుల చేత మాటలు చక్కని వాక్యాన్ని విని కూడా నువ్వు అదే పాపంలో నడుస్తూ ప్రభువా నేను పాపం క్షమించంటే ఆయన క్షమించాడు. దానికి తగిన తీర్పును దేవుడు తీరుస్తాడు. తెలియని వాళ్ళు చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి పాపం చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇస్కరియోతు యోధా మీదకి వచ్చిన శిక్షే వస్తారు. ఇస్కరియోతు యోధా మీదకి ఏమొచ్చింది? ప్రియులారా, ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది. బిడ్డలు, భార్య భర్తలు ఏందైపోయింది, బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. ఇల్లు ఎలా అయిపోయిందంటే పాడు దెబ్బగా మారిపోయింది. చాలా మంది ఇలాంటి పాపిష్టి జీవితంలో ఉంటారు కాబట్టి చాలా మంది కుటుంబంలో బలలో పాల్పంచుకున్న, రక్షణ పొందుకున్న, జీవితంలో పొందుకున్న, కుటుంబంలో సమాధానం ఉండదు, వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. అనేక విషయాలలో ప్రియులారా మనం చూసినప్పుడు ఇస్కరియోతు యోధా లాంటి జీవితము, ఇస్కరియోతు యోధా కుటుంబం ఎలాగ అనుభవిస్తుందో అలాగ అనుభవించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది లోపల ఉన్నారు. కొన్ని ఏదన్నా ఇంత పరిస్థితి వచ్చింది కదా, నేను ఈ తప్పు చేశాను, నీ పొరపాటు చేశాను, అందుకనే దేవుడు నాకు ఈ శిక్ష పెట్టాడేమో, మారదామా, మారు మనసు పొందామా, పశ్చాత్తాపడదామా, ఈ పాపాన్ని విడిచిపెడదామంటే ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు. అందుకని యేసు అంటాడు, ప్రభువా ప్రభువాని మీరు నన్ను పిలుస్తారు కానీ మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు రారు, నేను వెళుతున్న చోటికి మీరు రారు అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడంటే. ఎవరు రారు? ఎవరైతే ప్రభువు నమ్ముకుని ఇంకానూ పాపంలో ఉండి చచ్చిపోయారు అనుకోండి, ఎప్పుడో మారుమర్చుకుంటే ఇంకా అవకాశం ఉందనుకుంటారు, అనుకోకుండా చనిపోయారు అనుకోండి, వాళ్ళంతా ప్రభు వెళ్ళిన చోటికి వెళ్ళరండి. ఎవరు వెళ్తారో తెలుసా? ప్రభు వెళ్ళిన చోటికి మనం చనిపోయే సమయానికి, మనం ఈ లోకాన్ని వదిలే సమయానికి నీలో అదమున ఇంత పాపం ఏది లేకుండా నిన్ను నీవు కడుక్కుని శుభ్రం చేసుకుని పవిత్రపరచుకుంటే నిన్ను ప్రభు తనతో ఆయనతో పాటు ఉంచుకుంటాడు. చూడండి, మన ఇంటికాడ చాలా గిన్నెలు ఉంటాయి, చాలా సామాన్లు ఉంటాయి, కానీ ఏ పాత్ర తీసుకెళ్ళి లోన పెట్టుకుంటావు? శుభ్రంగా కడిగేసింది బయట ఉందనుకోండి, దాని మీద దుమ్మాడుతుందని దాన్ని తీసుకెళ్ళి లోన పెడతాం. అప్పటికే దాని నిండా చెత్త ఉన్న పాత్ర దాన్ని తీసుకెళ్ళి లోన పెడతామా? అది చాలా ఖరీదైంది, అయినా కడిగిన తర్వాత పెడదామని దాన్ని అక్కడే వదిలేస్తాం. కానీ 10 రూపాయలు ఇల్లు కూడా చేయకపోవచ్చు, కానీ అది కడిగి శుభ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇది అక్కడ ఉంటే ఏదో ఒకటి పడుతుంది, దీన్ని తీసుకెళ్ళి లోన పెట్టుకుంటాం. అలాగే ప్రభు యొక్క రాజ్యంలో ఆయన ఒక పాత్రగా నిన్ను చేయాలంటే ముందు నువ్వేం చేసుకోవాలి? నిన్ను నీవు కడగబడాలి ప్రభు దగ్గర. అందుకనే భక్తులు పాడతాడు, పనికిరాని పాత్రనయ్యా నన్ను బహుగా కడుగు. ఎలా కడగాలంట? బహుగా కడుగు. ఏది నాలో లేకుండా నన్ను శుభ్రముగా కడుగు. ఒకవేళ నాలో ఏదైనా ఉందనుకో, ఆ పాత్ర ప్రభు దగ్గరికి ఎలా ఆయన తీసుకోడు.
అందుకనే అంటాడు, నన్ను ఇక్కడ ఉండగానే నన్ను ఏం చేయాలంటే బహుగా నన్ను కడగమని. ఆ కడిగిన తర్వాతే దేవుడు తీసుకుంటాడని కడగమన్నారు. ఈ రోజున యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనం ఏం చేస్తుంది? పవిత్రులుగా మనలను కడుగుతుంది. ఎప్పుడూ పశ్చాత్తాపడి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, మన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బతకడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను కడుగుతాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంసోను తెలిసి పాపం చేశాడు, కానీ ఆఖరి దినములను సంసోను పశ్చాత్తాపడి ప్రియులారా దేవుని దగ్గర ఏడ్చాడు. అయ్యా ఒక్క అవకాశం నాకు దయచేయి, ఒక్క అవకాశం నాకు దయచేయని దేవుని దగ్గర ఏడిస్తే సంసోనును దేవుడి కనికరించి ఏం చేశాడో తెలుసా? మరలా తన ఆత్మను దేవుడు సంసోనికి ఇచ్చాడు. ఈ బలలో పాలు పంచుకుని నీకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ ఇప్పటికి ఏదైనా తప్పులు ఉంటే, ఇప్పటికి ఏదైనా పాపం ఉంటే, ఇప్పటికే ఒకవేళ దేవుడికి విరోధంగా అవిధేతలు ఏదైనా ఉంటే, ప్రభువా నన్ను క్షమించి కనికరించి ఈ రోజు నుంచి నాకు అటువంటి జీవితం, అటువంటి ఆలోచన, అటువంటి తలంపు, అటువంటి ఉద్దేశాన్ని నాలో నుండి తీసే ప్రభువా, నీ కొరకు బ్రతికే జీవితం ఏమని దేవుని దగ్గర పశ్చాత్తాపడు.